ఏపీలో ఉగ్రవాద ముఠా లింకుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ముమ్మర సోదాలు నిర్వహించింది. విజయవాడలోని వించిపేట ప్రాంతంలో నిందితుల ఇల్లు, వారు నివసించిన స్థావరాలపై ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో దాడులు చేపట్టారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో ఉన్న సంబంధాలను వెలికితీసేందుకు ఈ తనిఖీలు నిర్వహించారు. అంతకుముందు ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిఘా ఉంచి ఈ ముఠా కార్యకలాపాలను కనిపెట్టి నెట్వర్క్ను ఛేదించింది. ఇప్పటి వరకు విజయవాడకు చెందిన మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, ఎండి డానిష్, మీజా సోహెల్ బేగ్లతో పాటు హైదరాబాద్కు చెందిన సైదా బేగం, కర్ణాటక బళ్ళారికి చెందిన అబ్దుల్ సలాంలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు ఎఫ్ఐఆర్లో ఏపీ, తెలంగాణ, బీహార్, ఢిల్లీ, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, బెంగాల్ వంటి పలు రాష్ట్రాలకు చెందిన మొత్తం 12 మంది నిందితుల పేర్లు ఉన్నాయి. వీరంతా అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ అనే గ్రూపుగా ఏర్పడి విదేశీ హ్యాండ్లర్ అల్ హకీమ్ షుగూర్ నిర్దేశకతతో ఐసిస్ అల్ ఖైదా నెట్వర్క్ను భారత్లో విస్తరించడానికి పనిచేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఎన్ఐఏ అధికారుల విచారణలో నిందితులు తమ దేశద్రోహి ప్రణాళికలను అంగీకరించారు. భారత్ను ఇస్లామిక్ దేశంగా మార్చడం, భారత జాతీయ జెండా స్థానంలో ఐసిస్ జెండాను ఎగురవేయడం, గజ్వా ఏ హింద్ కోసం పనిచేయడమే తమ ముఖ్య లక్ష్యాలని వారు వెల్లడించారు. ఇందుకోసం ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వేదికగా బెంగ్స్కామ్ అనే రహస్య గ్రూపులను క్రియేట్ చేశారు. ఇందులో కొంతమంది పాకిస్తానీలు కూడా సభ్యులుగా ఉన్నట్లు గుర్తించారు. ఈ గ్రూపుల ద్వారా జిహాద్ కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉన్న యువతను చేర్చుకొని వారిని ఆత్మాహుతి దాడులకు ప్రేరేపించేవారు. షుకూర్ ఆదేశాల మేరకు యువతను ఆకర్షించి వారిని పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో స్నైపర్ రైఫిళ్లు, గన్స్, బ్లాక్ పౌడర్ బాంబులు, ఐఈడీల తయారీలో శిక్షణ ఇప్పించడానికి ప్లాన్ చేశారు. వీరికి కావలసిన ఆయుధాలు, పేలుడు పదార్థాలను పాకిస్తాన్ సభ్యుల ద్వారా సరఫరా చేస్తామని షకూర్ హామీ ఇచ్చినట్లు నిందితులు ఒప్పుకున్నారు. అంతేకాకుండా హైదరాబాద్కు చెందిన సైదా బేగం నాయకత్వంలో ప్రత్యేకంగా ఒక మహిళా వింగ్ను ఏర్పాటు చేసి భారత్లో తీవ్రవాదాన్ని వ్యాప్తి చేయాలని కుట్ర పన్నారు. ప్రస్తుతం నిందితులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం బిఎన్ఎస్ ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి ఎన్ఐఏ లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అల్ హకీమ్ ఆదేశాలతో ఐసిస్ అల్ ఖైదా నెట్వర్క్ విస్తరణ ఎలా కొనసాగుతుంది? థ్యాంక్ యూ లావణ్య. ఈరోజు ఉదయం పెద్ద ఎత్తున విజయవాడ విస్తరణలోనే ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. అయితే ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని, అదేవిధంగా విజయవాడలో కొంతమంది వ్యక్తుల్ని ఈ నెట్వర్క్ గా గుర్తించడం జరిగింది. వాళ్ళని గత కొద్ది నెలల కిందటే అరెస్ట్ చేయడం జరిగింది. విచారణ కూడా కంటిన్యూ అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే విసిపేటలో వీళ్ళు సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించడం తెలుస్తుంది. అది విజయవాడ ఎన్ఐ మెగా దాడులు నిర్వహించడమే కాకుండా ఆల్ ఖైదా టెర్రర్ నెట్వర్క్ గుట్టు రద్దు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఉగ్రవాద సానుభూతి పనులు ఇళ్లలో సోదాలు చేయడమే కాకుండా అందులోనే కొంతమంది అదుపులో కూడా అధికారులు అదుపులో కూడా తీసుకున్న నేపథ్యం కూడా చూస్తుంది. అంటే అల్ హకీమ్ ఆదేశాలతో ఐసిన్ అల్ ఖైదా నెట్వర్క్ విస్తరణ కోసం అని చెప్పని వీళ్ళు పనిచేస్తున్నట్లు కూడా ఇప్పటికే ఎన్ఐ గుర్తించడం జరిగింది. అయితే భారత్ను ఇస్లామిక్ దేశంగా మార్చడమే లక్ష్యంగా చేసుకుని వీళ్ళు ఏదైతే ఆల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ ఏర్పాటు అని చెప్పంతా కూడా గ్రూపులు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇన్స్టాగ్రామ్, అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా యువతని ఆకర్షించడము, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం, అదేవిధంగా వాళ్ళకి ఏదైతే ఈ టెర్రర్ భావజాలం ఏదైతే ఉందో వాళ్ళకి ఆ భావజాలాన్ని పంచే విధంగా కూడా వాళ్ళని పంచడం వాళ్ళని స్టాప్ చేయడం అనేది వీళ్ళ ఈ గ్రూప్ సభ్యుల యొక్క లక్ష్యంగా కూడా ఎన్ఐ ఇప్పుడే గుర్తించడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకి ఉగ్రవాద శిక్షణ ఇవ్వడంతో పాటు ఆత్మహత్య దాడులు ప్రేరేపణ కూడా ప్రయత్నిస్తున్నట్టు కూడా ఎన్ఐ ముందుగానే గుర్తించడం కూడా జరిగింది. హైదరాబాద్ కి చెందినటువంటి సైదా బేగంతో పాటు కలిసి ప్రత్యేక మహిళా వింగు ఏర్పాటుకు కూడా కుట్ర చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనంతా కూడా పెద్ద ఎత్తున దేశ భద్రతకి ముప్పు వాటిల్లేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఒక వింగుగా ఏర్పడమే కాకుండా పెద్ద ఎత్తున ఈ దేశ పౌరులని ఉగ్రవాద దీని లింకుల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేయడం, వాళ్ళని ఆత్మాహుతి దళంగా కూడా ప్రేరేపించడమే కాకుండా ఈ దేశ భద్రతని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు కూడా ఈ పెద్ద ఎత్తున ముఠా చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ ముఠాకు సంబంధించి విజయవాడతో పాటు పలు ప్రాంతాల్లో కూడా లింకులు ఉన్నట్టు ఇప్పటికే ఎన్ఐ గుర్తించడం జరిగింది. చాలా ప్రాంతాల్లో కూడా ఎన్ఐఏ
ఈ సోదాలు కూడా నిర్వహించిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే విజయవాడలో ప్రధానంగా దీనికి సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు చేసి అక్కడ చాలా అంశాలను కూడా వాళ్ళు తెలుసుకోవడం, అంటే దానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ వాటిని కూడా వాళ్ళు కనుగొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎన్ఐఏ ఇంకా లోతైనటువంటి దర్యాప్తు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే దీని ఎప్పటి నుంచో ఈ కేసు ఇలా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఈ ఉగ్రవాద లింకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అమాయకులు, ఏమీ తెలియనటువంటి వాళ్ళని చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న కొద్ది కూడా కీలకమైన అంశాలు బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దేశ ముప్పుకి ముప్పుకి ఎంత ప్రయత్నం చేశారో వీళ్ళు, ఇచ్చిన దేశ భద్రతను విచ్ఛిన్నం చేసేందుకు ఎలాంటి కుట్రలు పన్నారనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉగ్ర లింకులు ఉన్నటువంటి ఎప్పటి వరకు అరెస్ట్ చేసిన వాళ్ళ ద్వారా ఉగ్ర లింకులు ఉన్నటువంటి సమాచారం తెలుసుకోవడమే కాకుండా వాళ్ళు ఎలాగా ప్రేరేపించారు, యువతను ఎలా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు, అంతేకాకుండా వాళ్ళకి ఆల్ ఖైదా గ్రూప్ సంబంధించినటువంటి అంశాలను ఎలా వాళ్ళ దగ్గర ప్రస్తావించేవాళ్ళు, వాళ్ళని ఆత్మాహుతి దళాలుగా ఎలా మార్చేటువంటి ప్రయత్నం చేశారు, ఈ దేశమైన పోరాటం, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, దేశ భద్రతను నాశనం చేయడానికి వాళ్ళు ఎలా ఉపయోగించుకున్నారు, వాళ్ళకి ఎలాంటి భావజాలాన్ని పంచాలనే అంశాలు కూడా ఈ రోజు కీలకంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముందుగానే ఎన్ఐఏ దీన్ని పసిగట్టడం, ఆ తర్వాత దర్యాప్తు నేపథ్యంలో కూడా వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం, ఇప్పటివరకు వాళ్ళని జైల్లో ఉంచి దర్యాప్తుని కొనసాగించడం ద్వారా చాలా వరకు కూడా ఈ ఉగ్ర ముప్పు తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే విజయవాడలో చేసినటువంటి ఎన్ఐఏ దర్యాప్తు ఏదైతే ఉందో కీలక అంశాలు ఏం గుర్తించారనేది అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన నేపథ్యం ఉంది. అయితే ఇందులో చాలా కీలకమైన అంశాలను గుర్తించామని మాత్రం సమాచారం ఉంది. అయితే ఆ కీలకమైన అంశాలు ఏంటి, దాని ద్వారా ఎలాంటి ఇక్కడ నుండి సానుభూతి పరులు వీళ్ళకి ఎలాంటి మద్దతు ఇచ్చారు, వాళ్ళు ఎలా వీళ్ళు ట్రాప్ లోకి వెళ్లారు, అసలు దీనికి వాళ్ళకున్న లింకులు ఏంటని కూడా తెలియాల్సిన నేపథ్యం కూడా ఉందని చెప్పుకోవచ్చు. లావణ్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.